ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సులభతర సేవల కోసం పాన్ 2.0 అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనుంది. పాన్, టాన్ సంబంధిత సేవలను ఏకీకృతం చేసే ఈ ప్రాజెక్టు బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీకి అప్పగించారు. ప్రస్తుతం 3 వేర్వేరు పోర్టళ్లలో అందుబాటులో ఉన్న ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీకి అప్పగించినట్లు ఓ ఉన్నతాధికారి సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం పాన్కు సంబంధించిన పనుల కోసం పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్, యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్, ప్రోటీన్ ఈ గవ్ పోర్టల్ను ఆశ్రయించాల్సొస్తోంది. ఈ గందరగోళానికి తెరదించుతూ పాన్ 2.0 పేరుతో ఒకే ఏకీకృత ప్లాట్ఫామ్ను రూపొందించనున్నారు. కొత్త పాన్ కార్డ్ జారీ, వివరాల మార్పు, ఆధార్ పాన్ అనుసంధానం, రీప్రింట్, ఆన్లైన్ వెరిఫికేషన్ వంటి అన్ని సేవలు ఈ కొత్త పోర్టల్ ద్వారా పేపర్లెస్, ఉచితంగా అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుదారులకు ఈ పాన్ నేరుగా ఈమెయిల్కు పంపిస్తారు. ఈ ప్రాజెక్టు డిజైన్, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను ఎల్టీఐ మైండ్ట్రీ నిర్వహిస్తుంది. 18 నెలల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీనికోసం 2024 నవంబర్ 25న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 1435 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలో 81.24 కోట్ల పాన్ కార్డులు, 73 లక్షల టాన్ నెంబర్లో వాడుకలో ఉన్నాయి. పాత పాన్ కార్డ్ దారులు కొత్త కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో డీఎస్ఈలో ఎల్టీఐ మైండ్ట్రీ షేరు ధర 1.42% పెరిగి 5,088.25కు చేరింది. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక ఆవిష్కరణలతో పాన్ సేవలను సులభతరం చేసి భద్రతను మెరుగుపరుస్తుందని ఎల్టీ మైండ్ట్రీ ప్రతినిధి తెలిపారు.